అదేంటున్నప్పుడు గాంధీ గారు, నెహ్రూ గారు బాస్టర్డ్స్ అండ్ వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ పాఠాలు పుస్తకాల నుంచి తొలగించాలి. ఈవిడ పాఠం పెట్టాలా? లేకపోతే చదువు ఎలా ఎగ్గొట్టేసి ఇక్కడికి వచ్చి షోలు వాటిలోను వీటిలోను డ్యాన్స్లు చేసుకుంటూ, ఆ డ్యాన్సులు చూసారా మీరు? ఆ డీ జోడీలో మీకు కొన్ని నాకు చాలామంది పంపిస్తున్నారు క్లిప్స్ అన్ని కూడా. మైనర్ అని చెప్పుకుంటుంది కదా ఆవిడ. మైనర్ అని చెప్పుకునే ఆవిడ ఒక జోడీ ప్రోగ్రాంలో కపుల్ డాన్సెస్, సరే కపుల్ డాన్సెస్ అయినా కూడా నేను ఓకే అనుకుంటాను. కానీ ఎంత ఇంటిమేట్గా ఉన్నాయి స్టెప్స్ మీరు గమనించారా? సాక్షాత్తు ఆ జడ్జే ప్రియమనే ఎక్కడ జనాలు వల్గర్గా ఉంటుంది ఇది అనుకుంటారో అని ఆవిడ, ఇది వల్గర్గా అనుకోకూడదు మనము, ఇది ఒక సిడక్టివ్ డ్యాన్స్. సిడక్టివ్ అంటే ఏంటి? అవతల వాళ్ళని టెంప్ట్ చేసే విధంగా డ్యాన్స్ చేయడం. సో ఈజ్ దట్ ఓకే ఫర్ ఎ మైనర్? నువ్వు వెళ్ళే దారే సరిగ్గా లేదు. నువ్వు ఒకవేళ నిజంగానే మైనర్ అయి ఉంటే నువ్వు చెప్పుకుంటున్నట్టుగా నువ్వు మైనర్గా ఉన్నప్పుడు నేర్చుకోవాలి, చదువు నేర్చుకోవాలి, సంస్కారం నేర్చుకోవాలి. ఇవాళ అవి రెండూ కనిపించట్లేదు ఇక్కడ. నీకు చదువుకొని ఉంటే గాంధీ గారు ఏం చేశారని అర్థమైంది, నీకు సంస్కారం ఉంటే బాస్టర్డ్ అనే మాట వచ్చిండేది కాదు. చదువు సంస్కారం లేని ఒక మనిషి, అటువంటి మనిషి ఇవాళ అందలం ఎక్కి ఎందుకు? జస్ట్ బికాస్ ఆఫ్ అల్లు అర్జున్ అండ్ సుకుమార్ గారు వాళ్ళు ఆవిడికి ఛాన్స్ ఇచ్చి ఆవిడని ఓ రేంజ్లో నిలబెడితే, కనకపు సింహాసనం పైన సునకాన్ని కూర్చుండబెడితే శుభలగ్నం ఉన్న అది అక్కడ అదే చేస్తుంది. సో కనకపు సింహాసనం పైన సునకాన్ని కూర్చోబెట్టినట్టే అనిపిస్తుంది ఎవరికైనా. సో ఇటువంటి మనిషిని తీసుకొచ్చి మీరు అంత సీన్ ఇచ్చారు, బట్ ఆవిడ బుద్ధి ఏమిటో ఇప్పుడు చూపించింది. నేను నిజంగా చెప్తున్నానమ్మా, మీరు ఆ డీ జోడీలో క్లిప్స్ చూడండి ఒకసారి. డెఫినెట్. ఒక మైనర్ మహిళతో అటువంటివి, ఒకవేళ మైనర్ అయితే అటువంటివి చేయొచ్చా, చేయించచ్చా? సెడక్టివ్ అనే పదానికి వాళ్ళకి అర్థం తెలుసా అసలు? అటువంటి దారుణం అంటే లిటరల్లీ అక్కడ ఒక నోటితో నేను చెప్పలేను, అంతే. జస్ట్ చాలా అరాచకమైన స్టెప్స్. వాళ్ళు జడ్జిలు చూస్తున్న వాళ్ళే అంటున్నారు ఏంటి ఇది అని చెప్పి. ఒకవేళ కనుక ఆవిడ మైనర్ అయితే అమ్మా ఆ టయానికి నేను చెప్తున్నా కదా, అటువంటి స్టెప్స్ వేయించిన ఆ కొరియోగ్రాఫర్ కావచ్చు, దాన్ని ఎంకరేజ్ చేసిన జడ్జిలు కావచ్చు, ఆవిడ మైనర్ అని తెలిసి ఇటువంటి షోకి ఆవిడ్ని తీసుకొచ్చిన వాళ్ళ తల్లి, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా లైబుల్ అవుతారు. వాళ్ళ మీద పెట్టాలి అసలు. పోక్సో యాక్ట్ పెట్టచ్చు, మీరైనా వెళ్ళి కేసు పెట్టచ్చు, నేనైనా వెళ్ళి పెట్టచ్చు. పోక్సో అనేది బాధితులే కావక్కర్లా, మనం చూసాం ఇటువంటిది జరుగుతోంది ఒక అమ్మాయికి అని చెప్పినప్పుడు మనం పెట్టచ్చు పోయి. లిటరల్ మీరు చూడండి ఇది ఏ రకంగా పద్ధతిగా ఉంది. ఆర్ఎల్స్ ఈ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయండి. చాలా దారుణంగా, జుగుప్సాకరంగా, వల్గర్గా అనిపించింది నాకు. సో ఇటువంటి అంటే నువ్వు చేసే పనులు ఇలా ఉన్నాయి, చదువు లేదు, సంస్కారం లేదు, ఏం చూసుకొని నువ్వు ఆయన పాఠాలు తీసేయాలంటావు? ఎవరన్నా ఇంటర్వ్యూ చేయండి ఆవిడ. గాంధీ గారి గురించి ఏం తెలుసు నీకు అసలు? ఆవిడ సడన్గా సడన్గా మొన్న ఒక ఛానల్లో కనిపించింది, మళ్ళీ లేదు నేను ఇస్తాను, నేను కరెక్ట్, నేను కాబట్టే మాట్లాడుతున్నాను. అదే నేను అడిగేది, ఇంటర్వ్యూ చేసేవాళ్ళని కూడా మీరు భజన చేయకండి కూర్చోబెట్టి, ఆహా మీరు ఓకే, ఓహో మీరు సూపర్ కాదు, మీరు చేసింది ఏంటి సమాధానం చెప్పండి. తప్పించుకునే వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఆవిడేమంటే నిజమైన పోరాటం చేసిన వాళ్ళ గురించి పెట్టాలట. నిజం గురించి మీకు అంత ఉందంటే మీకు బయటకు వచ్చే మీ నిజాలు రెండు. వీళ్ళ అమ్మ వెళ్ళి మౌలానా సాబ్ని అడుగుతుంది, ఈవిడ ఎట్లాగైనా ఇచ్చి మా జానీ మాస్టర్కి పెళ్లి చేయండి, అక్కడ దోతిన్ షాదియా హోతేనా ముస్లిమ్స్కు అని చెప్పి ఆవిడ అడుగుతుంది. మరి బయట से बर्दाश्त नहीं होता जानी मास्टर जब उसके वाइफ के साथ जाता है. ఆయన వాళ్ళ వైఫ్తో డిన్నర్కి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా తట్టుకోలేకపోతుందండి ఈవిడ. ఎందుకు? ఇంకోటేమో ఎవరితోనో ఆఫీస్ బాయ్తో మాట్లాడుతుంటుంది, దాంట్లోనేమో ఏమంటాడు ఆయనతో, నేను జానీ మాస్టర్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, అక్కకి తెలిసిపోయింది. ఇదే నీకు నేర్పించింది, ఇదే నా సంస్కారం. ఓ పెళ్ళి పిల్లలు ఉన్న మనిషి కొంపకోల్చడమా సంస్కారం? ఇటువంటి సంస్కారహీనమైన వ్యక్తికి మన పోలీస్ వ్యవస్థ సహకరిస్తుంది, బలబడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు సహకరిస్తారు. అంతా చేస్తే ఆవిడ ఫైనల్గా ఆ స్టేజ్కి తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ ఏం చేస్తుంది, బాగా పంచపక్షాల పరిమాణాలు పెట్టిన ప్లేట్ ఇస్తే టూ అని వస్తుంది. కనకపు సింహాసనం అని కూర్చోబెడితే ఖచ్చితంగా నేను అనేది, సరే మిగతా ఆవిడ రెస్ట్ ఆఫ్ ద హిస్టరీ సైడ్ తేలితే నిజాలు ఖచ్చితంగా, కానీ ఎవరు కూడా కూర్చోబెట్టి ఆవిడ ఇంటర్వ్యూ చేసి భజన చేస్తున్నారు తప్ప ఇదేంటి అని చెప్పి నిజం అడగట్ల. ఒకవేళ అడిగితే ఆవిడ తెప్పించేది కోర్టులో ఉంది, నేను చెప్పను. అవును, ఇది టాపిక్ చెప్తుంది, కోర్టులో ఉంది, మమ్మల్ని క్వశ్చన్స్ అడగొద్దు అంటే. నాకు కూడా అంత నాకు నాలెడ్జ్ లేదు అంటే, కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు టాపిక్ గురించి మాట్లాడకూడదు అని చెప్పి అంటారు తప్ప. అంటే మరి ఇప్పుడు తన ఇంటర్వ్యూస్ ఇస్తుంది కదా. మాట చెప్తానమ్మా,
కోర్టులో లేదు కేసు. ఫస్ట్ మీరు తెలుసుకోండి. కోర్టులో లేదు. కోర్టుకి కేసు వెళ్ళాలంటే పోలీసులు ఎఫ్ఐఆర్ని ఛార్జ్షీట్ చేయాలి. ఇప్పటిదాకా జానీ మాస్టర్ ఛార్జ్షీట్ అవ్వాలి. కోర్టులో ఉన్నది ఏంటి తెలుసా? జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్. కోర్టు ఏం తీర్పిచ్చింది తెలుసా? బెయిల్లో కూడా వీళ్ళిద్దరు కావాలని రిలేషన్లో ఉన్నట్టున్నారు. ఇచ్చింది కూడా లేడీ జడ్జ్. చాలా క్లియర్ కట్గా ఆ జడ్జి గారు తీర్పిచ్చింది. ఈయనకి బెయిల్ ఇచ్చే టైంలో వీళ్ళిద్దరూ ఆ టైంకి ఆవిడకి మతుండే, ఆవిడ కాన్షియస్నెస్తోనే చేసింది. ఏమున్నా కూడా దాన్ని మనం ఆ రకంగా చూడలేము. మిగతా ఏమైనా ఉంటే తర్వాత కోర్టులో తేలుతుంది. ప్రస్తుతానికైతే బెయిల్ గ్రాంటెడ్ అని ఇచ్చింది జడ్జి గారు ఇచ్చిన తీర్పు. ఇకపోతే ఇక్కడ ఈ ఆఫీసుల్లో వాటిల్లో పాషులు ఇవి పెడతారు కదా, దాంట్లో ఆ జానీ మాస్టర్ని అక్కడి నుంచి దాంట్లో నుంచి తీసేయండి అని చెప్పి. సరే, ఆయన మీద నేరం రుజువైందా కాలేదా అనేది కూడా తెలియకుండా ముందుగానే ఆయన పక్కన పెట్టారు.